కెమెరాలు పెడతాను రైట్. ఇక సికింద్రాబాద్ లో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిద్దాం అనుకున్నా కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. ఇక సికింద్రాబాద్ లో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిద్దాం అనుకున్నా కూడా రేవంత్ సర్కార్ ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? నిక్కత్ ఏదైతే పోలీస్ బూట్ల చప్పుళ్ళు, లాఠీ శబ్దాలు, ఇటు నిరసనకారుల ఆందోళనలతో ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక భయానక వాతావరణాన్ని కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు కూడా తలపెట్టినటువంటి నిరసన ర్యాలీ అంతా కూడా ఆ పోలీసుల అరెస్టులతో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈరోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కావచ్చు, లష్కర్ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి శాంతియుత ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. వచ్చినటువంటి నిరసనకారుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ ను దాదాపు 220 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ పేరును చెరిపేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో శాంతియుతంగా చేసుకుంటున్నాము. మేము పర్మిషన్ తీసుకున్నాం. మేము ఏం తప్పు చేయలేదు. మా సికింద్రాబాద్ ని మేము కాపాడుకుంటున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమనండి, అంతేగాని టైం పాస్ చేసుకుంటా ఆ పేర్లు ఈ పేర్లు మార్చుకుంటా రాష్ట్రాన్ని ఆగం చేస్తుండు. తెలంగాణ ఉద్యమం మీద పుట్టిన గడ్డల పిల్లలం మేము. మళ్ళీ మమ్మల్ని ఏమన్నా గెలికితే అస్సలు ఊరుకుండేది లేదు. మేము మా ప్రాణాలైనా అర్పిస్తాము. మా సికింద్రాబాద్ ని మేము ఉనికిని కాపాడుకుంటాం. అస్సలు సాహిత్యం సికింద్రాబాద్ లో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కడే ఖబర్దార్. రేవంత్ రెడ్డి గారు
మీరు సికింద్రాబాద్ ఉనికిని ఇది చేస్తే మేము మేము సికింద్రాబాద్ గురించి శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే మేము ఇక్కడ సికింద్రాబాద్ గురించి శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే మనం అరెస్ట్ చేసారు. రాష్ట్ర ఏమంటారు వర్కర్స్ యూనియన్ సారీ వీళ్ళు ఒక జనరల్ సెక్రటరీ ఉన్నారు కదా, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి శేఖరన్న చంద్రశేఖర్ ఎందుకు అరెస్ట్ చేసి సీఏ గారు మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలంగాణ కోసం మేము ప్రాణాలు చేసినాము. మేము కట్టంలో సెక్రటరీ ఎందుకు అరెస్ట్ చేసి అన్న ఎందుకు అరెస్ట్ చేసారు? మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం అంటున్నారు. మా కేటీఆర్ అన్న మా రామానగిరికి వస్తున్నా అని చెప్పేసి కాలిపిల్లి మనం అరెస్ట్ చేస్తున్నారు. మేము గవర్నమెంట్ కి ఏం అడ్డు చెప్తలేము. మేము శాంతియుతంగా ర్యాలీ చేయాలనుకుంటే మనం దుకాణం చూస్తున్నారు. మేము ప్రాణాలను నడిపిస్తాం కానీ బరాబర్ మా సికింద్రాబాద్ చేసుకుంటాము. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు కూడా భారీగా మోహరించారు. మరికొంతమంది ఏదైతే మోండా మార్కెట్ నుంచి దాదాపు వేలాది మందిగా ఎంజీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్తో పాటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళని కూడా బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. కాసేపటి క్రితమే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రకటించారు, చట్టపరంగా ఖచ్చితంగా అనుమతులు తీసుకొని వచ్చే నెల మొదటి వారంలోనే మళ్ళీ కార్యక్రమాన్ని చేపడతామంటూ కూడా చెప్పినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పోలీసులు చెప్తున్నటువంటి కారణం ఒకటే, లష్కర్ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కానీ పొలిటికల్ గా ఉన్నటువంటి నేతలను ఎందుకు పిలుస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ వచ్చినటువంటి వాళ్ళను అడ్డంకులు సృష్టించి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇటు పోలీసులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తా ఉన్నారు. మరోవైపు ఉదయం 10 గంటలకే ఓపెన్ కావాల్సినటువంటి షాపులన్నీ కూడా పోలీసుల భయంతో వాళ్ళంతా కూడా మూసివేయించారు. ఎక్కడికక్కడ కనీసం షాపులు కూడా తెరుచుకొని ఇవ్వనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ శాంతియుతంగానే కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు 10:30-11 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా షాపు యజమానులను బెదిరించి పోలీసులు ఉన్నటువంటి షాపులన్నీ కూడా మూసివేయించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు 9 గంటల వరకు ఓపెన్ ఉన్నటువంటి షాప్ ఏదైతే ఉందో ఆల్ఫా హోటల్ కూడా తెరిచి ఉంది. కానీ ఇప్పుడు ఈ షాప్ అన్నింటినీ కూడా మూసుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. షాపులన్నీ కూడా కనీసం తెరవనటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వాళ్లకు పోలీసులు బెదిరించి ఈ షాపులన్నీ కూడా మూసివేయించారు. 10 గంటలకు కూడా మూసి ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనీసం హోటల్లోకి వచ్చినటువంటి ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. వాళ్ళు కనీసం ఛాయ్ తాగడానికో లేదంటే టిఫిన్ చేయడానికో వెళ్దామన్నా కానీ ఆ షాపులు కూడా అటు ఆల్ఫా హోటల్ కూడా మూసివేయించినటువంటి పరిస్థితి. షాప్ యజమానులంతా కూడా ఇక కార్యక్రమం ఇంకా అయిపోతే పోలీసులు వెళ్ళిపోతే షాపులు తెరుచుకునేందుకు కూడా వేచి ఉన్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ పూర్తిగా నిరసనను అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ సికింద్రాబాద్ అంశంలో కూడా ఆ కార్యక్రమం ఏదైతే ఉందో 220 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ పేరు కాకుండా మల్కాజ్గిరి పేరు పట్టడం పట్ల సికింద్రాబాద్ నుంచి పెద్ద మొత్తంలో నిరసన వ్యక్తమవుతోంది. గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించింది. కానీ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా ఏర్పాటు కావాల్సిందే. ఇక్కడ బోనాలు కావచ్చు, ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా పెద్ద మొత్తంలో సికింద్రాబాద్ నుంచి లష్కర్ జిల్లా నుంచే కూడా మొదలవుతుందంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు వేలాది వాహనాలతో వచ్చినటువంటి నిరసనకారులందరినీ కూడా ఇటు మహిళలతో పాటు వృద్ధులు కూడా పెద్ద మొత్తంలో వచ్చారు. స్వచ్ఛందంగా షాపు యజమానులు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా ఉండేందుకు కుట్రలో భాగంగానే అరెస్టులు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరోమారు కార్యక్రమాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో చేపడతామంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గా భారీగా మోహరించినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కార్యక్రమాన్ని మరోసారి కోర్టు ద్వారా అనుమతులు తీసుకొని కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తామంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇంకా షాపులు కూడా ఇక్కడ తెరుచుకున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ థ్యాంక్ యూ కిరణ్.